నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 3 నుంచి తమ ఎమ్మెల్యేలకి, మంత్రులకి వీళ్ళందరికీ కూడా ఒక అసైన్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా డిసెంబర్ 3 నుంచి జరిగేటువంటి కార్యక్రమంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి సంబంధించి వీళ్ళందరూ కూడా వెళ్ళాలని ఒకటి, ఇంకొకటి రైతులకు సంబంధించని. సరే, రైతుల దగ్గరికి వెళితే ఏమవుతుంది, పేరెంట్స్ దగ్గరికి ఫీజు రియంబర్స్మెంట్స్ అనేటువంటి క్లియర్ చేయకుండా బహుశా ఈ లోపు ఏదో కొంత రిలీజ్ చేస్తారు. చేసినప్పటికీ కూడా వీళ్ళు వెళ్ళగలరా, వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయని తర్వాత చూద్దాం. కానీ ఇక పొలిటికల్ ఆస్పెక్ట్ చూసుకున్నట్లయితే ఆయన చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ అందరి చిట్టా నా దగ్గర ఉంది, ఇక ముందు మాత్రం సహించను అని చెప్పని అన్నారు. ఇక ముందు సహించను అనేటువంటి విషయాన్ని గతంలో కూడా ఆయన పదే పదే హెచ్చరించారు. కానీ మరి ఏమైనా మార్పు వచ్చిందంటే కించిత్తు మార్పు లేదు. ఎందుకు ఇది అంటే, నిజానికి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినా కూడా ఎప్పుడైతే ఈయన పొలిటికల్ గవర్నెన్స్ అన్నారో మళ్ళీ అదే ఉద్ఘాటించారు ఆయన. ఆ పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటిది చెప్పిన తర్వాత ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా చెలరేగిపోయారు. అన్ని అటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులు, ఇంకా కింది స్థాయి వాళ్ళు ఎడాపెడా ఇష్టారాజ్యం కింద దోచుకుంటున్నటువంటి పరిస్థితి, అరాచకాన్ని సృష్టిస్తున్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి అని చెప్పని అసలు ఎంత నీచాతి నీచంగా మాట్లాడారు వైజాగ్ సంబంధించినటువంటి వాళ్ళు. మరి వాళ్ళ వైజాగ్ నుంచి చివరికి యావత్ రాష్ట్రానికి వ్యాపించి ఉద్యమకారులను సైతం హత్య చేసేటువంటి పరిస్థితికి పెట్టరేగిపోయారంటే ఈ మరి దందా ఎంత దారుణంగా ఉంది, ఎవరు దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు అనే విషయం అలా ఉంచితే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి చేతిలో నుంచి పట్టు జారిపోయింది, ఎందుకు వీళ్ళు మాట వినడం లేదు వార్నింగ్స్ ఇచ్చినా కూడా అని అన్నప్పుడు వాళ్ళ వైపు నుంచే వినవస్తున్న సమాధానాలు ఏంటంటే, సీనియర్ నాయకులందరినీ కూడా పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా లోకేష్ గారికి ఒక కనుసన్నల్లో జీ హుజూర్ అనేటువంటి యంగ్స్టర్స్ అందరినీ కూడా మంత్రులను చేశారు. దీంతో సీనియర్స్ అందరూ కూడా రగిలిపోతూ ఉన్నటువంటి స్థితి. ఈ యంగ్స్టర్స్ ఇక మళ్ళీ రేపొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటో అన్నట్టుగా వీళ్ళు చెలరేగిపోతున్నారు. ఇది జరుగుతూ ఉంది. అయితే మరి ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటన్నట్లయితే, అసలు ఇంత మెజారిటీతో గెలిచి కేవలం 11 సీట్లకే ప్రతిపక్షాన్ని పరిమితం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తిరిగి పైకి లేపి వాళ్ళకి వాయిస్ ఇచ్చి వాళ్ళది ఒక పోరాట పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా దాన్ని తీర్చిదిద్దినటువంటి కారకులు ఎవరున్నట్టయితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు మాత్రమే అని ఈ విషయాన్ని చెప్తుంది ఎవరు? టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళే వ్యాఖ్యానిస్తున్నారు. బహిరంగంగా వ్యాఖ్యానం చేయకపోయినా అఫ్కోర్స్ చేసే రోజు కూడా వస్తుందేమో తెలియదు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటన్నట్లయితే, మీరు కనీసం మేము నియోజకవర్గాల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని ఫేస్ చేయాలి, పబ్లిక్లో మా ఇమేజ్ని కాపాడుకోవాలనేటువంటి కనీసం మా గురించి పట్టించుకోకుండా వెంజన్స్ పాలిటిక్స్కి పాల్పడి ఎక్కడికక్కడ అసలు మాకే తెలియదు మా నియోజకవర్గాల్లో ఎప్పుడు పోలీసులు వస్తారో, మా ప్రత్యర్థులను ఎవరిని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారని ఆ ఇంపాక్ట్ అంతా కూడా మా మీద పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళు నిన్నటిదాకా నోళ్లు మోసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు తిరగబడేటువంటి పరిస్థితికి వచ్చారు. సో దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు కారకులు? ఎందుకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్న ప్రజలతో చక్కగా మనం మంచి అనిపించుకోకుండా ఇంత భయంకరమైనటువంటి వెంజన్స్ పాలిటిక్స్ అవసరమా అని తెలుగుదేశంలోనే కొంతమంది సీనియర్లు ప్రశ్నిస్తూ ఉంటే, మరికొంతమంది చెప్తుంది ఏంటంటే, పడిపోయింది అనుకున్నటువంటి వైసీపీ ఎలాగూ పైకి లేచింది, రేపు మళ్ళీ మనకు టిక్కెట్ వస్తుందో రాదో తెలియదు, మనం గెలుస్తామో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో రేపటి గురించి ఆలోచించుకోవటం ఎందుకు, ఇప్పటి సంగతే చూసుకుందాం. మరి అగ్రనాయకులు వాళ్ళు మాత్రం ఏమైనా ఖాళీగా ఉంటున్నారా? ఈ అగ్రనాయకులు వాళ్ళు సంపాదించుకోవట్లేదా? మనం సంపాదించుకుంటేనే తప్పు వచ్చిందా అని ఇంకా తెంపరితనంతో బహిరంగంగా ప్రశ్నించకపోయినా తమను తాము సమాధానపరుచుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాని ఫలితమే ఇవాళ ఈ గంజాయి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర దారుణాలు కావచ్చు, మైనింగ్ మాఫియా కావచ్చు, లేదంటే పర్సంటేజ్ల వ్యవహారం కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇన్ని రకాలుగా పెట్టిరేగిపోవడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ చిట్టా తన చేతిలో ఉందన్నారు. మరి ఆ చిట్టా పట్టుకొని ఈయన ఏ రకమైనటువంటి శిక్షలు వాళ్ళకి విధించగలుగుతాడా, లేదా ఇది కేవలం హెచ్చరికలకు మాత్రమే పరిమితం అవుతుందా అనేటువంటిది చూద్దాం. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు తండ్రి కొడుకుల యొక్క వ్యవహార శైలి ఒక రకంగాను,
ఇటు మంత్రులు, కొంతమంది మంత్రుల యొక్క తెంపరితనం అనేటువంటిది మరొక భాగంగాను, సీనియర్ల యొక్క వ్యవహార శైలి ఇంకొక రకంగాను, మొత్తంగా ఈ రకంగా ఒక 3 ముక్కల ఆటగా తయారైపోయింది టీడీపీలో రాజకీయం అంతా ఏదైతే చెప్పక తప్పు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.